అందరికీ మర్నాథ. అందరూ ఎలా ఉన్నారు? రోజు వాక్యం చదువుకుంటున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మరలా ఒక వాక్యంతో మీ ముందుకిలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంకంతా అయిపోయింది అన్న సమయంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? ఈరోజు ఈ మాట్లాడే నీ జీవితంలో ఇంకంతా అయిపోయింది, ఇది ఇంక అవ్వదు, ఇది ఇంక జరగదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇంక ఇది అవ్వదు, ఇంక ఇది ఎప్పటికీ జరగదు, ఇంకంతా అయిపోయింది అన్న పరిస్థితుల్లోనే దేవుడు అద్భుతాన్ని ఆరంభిస్తాడు. నమ్ముతున్నావా? బైబిల్లో సారముకి వృద్ధాప్యం వచ్చేసింది, సంతానం లేదు. ఆమె గర్భము ఉడికిపోయింది, అంటే నెలసరి ఆమెకు ఆగిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేసింది. ఇంక ఇది అవ్వదు, ఇంకా ఇది అసాధ్యము అని అనుకున్నారు మనుషులు. ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చేసింది, నెలలో వచ్చే నెలసరి కూడా ఆగిపోయాయి, ఇంక ఇది ఇంకా అసాధ్యము అని అనుకున్నారు. కానీ దేవుడు ఇంక అయిపోయింది, ఇంక ఇది అవ్వదు అనుకున్న సమయంలో దేవుడు అద్భుతం చేసి ఆరంభించాడు. చక్కటి గొప్ప ఇస్సాకును దేవుడు ఇచ్చాడు గర్భఫలం తెరిచి. లాజరు చనిపోయి 3 దినాలైంది. మనుషులందరూ ఇంక అయిపోయింది, ఇంక లాజరు చనిపోయాడు, చనిపోయి 3 రోజులు అయిపోయింది, ఇంకా బాడీ స్మెల్ వచ్చేస్తుంటుంది, ఇంకంతా అయిపోయింది, ఇంకేమి చేయలేమని అనుకున్నారు. కానీ దేవుడు 3వ రోజుల తర్వాత వెళ్ళి ఇంక అయిపోయింది, ఇంక లాజరు చనిపోయాడు, ఆల్రెడీ బాడీ కూడా స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయింది అని అనుకున్నారు. కానీ అక్కడ అయిపోయింది అన్న కార్యాన్ని దేవుడు అద్భుతం చేసి మరలా ఆరంభించాడు లాజరు జీవితాన్ని. అక్కడ ప్రార్థన చేసి లాజరు బయటికి రా అనగానే లాజరు లేచి బయటకు వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, అయ్యో ఇప్పటికే చనిపోయి 3 రోజులు అయింది, బాడీ స్మెల్ వస్తూ ఉంటుంది అని అందరూ అన్నారు. కానీ దేవుడు ప్రార్థన చేసి లాజరు బయటికి రా అనగానే బయటకు వచ్చారు. ఇంకా అయిపోయింది అనుకున్న దాంట్లో దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మనుషులు అంటున్నారేమో, ఇంక అయిపోయింది, ఇంక నీకు వివాహం అవ్వదు, నీకు ఉద్యోగం రాదు, నీకు గర్భఫలం రాదు, ఇంక నీ కుటుంబం ఎంతే, నీ అప్పులు తీరవు, నీ పరిస్థితి మారదు, నీకు ఇంక ఆరోగ్యం రాదు అని మనుషులు అంటున్నారేమో. కానీ నువ్వు దేవుని వైపు చూసి ప్రార్థించు, ఆయన అయిపోయింది అన్న చోటే దేవుడు అద్భుతము ఆరంభించబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో మనుషులు అయిపోయిందని అనుకుంటున్నారేమో, వాళ్ళ ముందే దేవుడు అద్భుతం ఆరంభించి నేను గొప్ప సాక్షిగా నిలవబెడతాడు.